అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. రెండో పేతులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమెన్. అలాగే రెండో పేతులు 3వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుంచి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి వాక్యంలో ఉండే సత్యాన్ని మా ప్రజలు అంగీకరించి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మేము జీవించే భాగ్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యందు ఆత్మీయంగా ఎదిగే జీవితాన్ని గురించి ధ్యానించాలని నేను కోరుతున్నాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన ముఖ్యమైన గుణలక్షణాలు ఏంటి అనే అంశాన్ని మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మరి రెండో పేతులు 3:18 మనం చూసినట్లయితే దేవుని జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందుడి అని రాయబడి ఉంది. మరి దేవుని జ్ఞానము దేవుని కృపయందు మనం అభివృద్ధి పొందాలి. అంతేకాకుండా 2 కొరింథీ 3:18 మనం చూసుకున్నట్లు మహిమ నుంచి అధిక మహిమకు ఎదుగుచు మనం యేసుక్రీస్తుని పోలిన వారమై ఉండాలి అనేది దేవుని వాక్యం. అంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసి, యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించిన ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒకవేళ మనం ఆత్మీయంగా ఎదగకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది అని కూడా దేవుని వాక్యం చూపిస్తుంది. మనము ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతామో అప్పుడు దేవుడు మనల్ని తన స్వారూప్యంలోనికి మార్చుకుంటాడు. మనం ఆత్మీయంగా ఎదగాల్సిన అవసరత ఎందుకు ఉంది అన్నట్టు మనం చూసినట్లయితే దేవుని నామానికి మహిమ కలగడానికి మనము దేవుని యందు ఆత్మీయంగా మనం ఎదగాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏమనుందంటే అక్కడ ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాము. ఏమనుందంటే ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లును. మరి అలాగే మరి మిగతా 12వ వచనంలో కూడా ఉంది, తన మహిమకు కీర్తి కలుగజేయవలనని అనే మాటను కూడా మనం చూస్తున్నాం. మరి అలాగే 14వ వచనంలో కూడా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, అంటే దేవుడు మనల్ని సృష్టించి ఈ లోకంలో పెట్టి మనము ఆత్మీయంగా పడిపోయినప్పుడు ఆదామహవ్వ పడిపోవటం ద్వారా దేవుడు తిరిగి మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడానికి యేసు ప్రభువుని తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ నరావతారిగా ఈ భూలోకానికి పంపి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు మనకు రక్షణను, నీతిని, పరిశుద్ధతను, విమోచనను, దేవుని కుమారత్వాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభుని నరావతారిగా పంపాడు. ఈ కార్యాలన్నీ ఎందుకు జరిగినాయి అంటే దేవుని కృపామహిమకు కీర్తి కలగాలి అని, అంటే దేవునికి మహిమ కలగాలి అని. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభుని మనం రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తామో, చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు దైవ మానవుడిగా జీవించి మనందరి పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత బలిగా
ఆ శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి రక్షణను అనుగ్రహించాడు గనక ఎవరైతే యేసు ప్రభువుని తమ స్వంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు తన ఆత్మీయ మనము తన ఆత్మలో ఎదిగేలాగా దేవుడు ఉండాలి అని కోరుతున్నాడు. మనం ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. మరి 2 పేతురు 3:18, 2 కొరింథీ 3:18లో కూడా మనం ఇదే మాటను చూస్తాము. దేవుని కృపయందును జ్ఞానమందును మనం ఎదగాలి. యేసు ప్రభు స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. ఇది జరుగుట ద్వారా దేవునికి మనము మహిమ చెల్లిస్తాము. కాబట్టి రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఈ లోకంలో దేవునికి మహిమ తేయడానికి జీవించాలి. వి మస్ట్ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మహిమపరచడానికి మనం జీవించాలి గనక దేవుణ్ణి మహిమపరిచే వారే ఆత్మీయంగా ఎదుగుతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని యందు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనం అంగీకరించి తన బిడ్డలుగా మనం మార్చబడి అనుదినము మన జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నప్పుడే మనము ఆత్మీయంగా ఎదగగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలను మనం చూస్తున్నాము. ఎలాగ మనం ఆత్మీయంగా ఎదుగుతాము అన్న విషయాలను మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా కన్ఫెసింగ్ జీసస్ యాజ్ లార్డ్, యేసుని ప్రభువుగా ఒప్పుకొనుట ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాల్లో పౌలు మనకి దాని విషయమై బోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆరోహణమయ్యాడు. అయితే ఆయన 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 ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో అంతగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. అంతేకాకుండా ఆయన ద్వారానే మనం దేవుని సన్నిధిలో చేర్చబడతాము కనుక ఆయనని మనం ప్రభువుగా ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో మనం చూస్తాము ఏంటంటే, అందుచేతనే పరలోకములో ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి నాలుక తండ్రి ఆయనకు దేవునికి మహిమార్థమై ఆయనను ప్రభు అని ఒప్పుకొన్నట్లును అన్ని నామముల కంటే ఆయనని పైనామము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభువుని ప్రభువుగా ఎవరైతే ఒప్పుకుంటారో, ఆయన పరిపాలన కింద వస్తారో, ఆయనకి తమ జీవితాన్ని సమర్పించుకుంటారో వాళ్ళే ఆత్మీయంగా ఎదగగలుగుతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయనను మనం ప్రభువుగా లేకుండా ఉన్నట్లయితే మనం ఆత్మీయంగా ఎదగలేము అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి యేసు ప్రభు రక్షకుడే కాదు కానీ ఆయన ప్రభు అని మనం ఒప్పుకొని ఆయన నాయకత్వంలోనికి ఆయన యొక్క నడిపింపులోనికి మనం రావాలి. ఆయన మన నాయకుడిగా మన ప్రభువుగా ఉండి మనని నడిపించినట్లయితే మనము ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి యేసు క్రీస్తుని ప్రభువుగా కలిగి ఉన్నవారే ఆత్మీయంగా ఎదుగుతారు అని దేవుని వాక్యము మొట్టమొదటిగా మనకు తెలియపరుస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఎయిమింగ్ అవర్ లైఫ్స్ ఎట్ దట్ పర్పస్. ఆత్మీయంగా మనం ఎదగాలి అని మనం కోరుకున్నట్లయితే యేసు ప్రభుని అంటే దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని మనం జీవించాలి. అందుకనే 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనంలో పౌలు ఆ మాటను మనకు చెప్తాడు. ఏమంటాడంటే 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనంలో ఏముందంటే, కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి.
కాబట్టి ఆత్మీయంగా ఎదిగేవారు సమస్తము మనం భోజనం చేసినా, పానం చేసినా, ఏ కార్యం చేసినా, అనుదినము మనం చేసే ప్రతి కార్యంలోనూ దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నట్లయితే, మనము ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి పౌలేమంటున్నాడంటే, మీరు భోజనం చేసినా, ఏ కార్యం చేసినా, అన్ని కార్యాలు దేవుని మహిమార్థమై చెయ్యాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆత్మీయంగా ఎదగాలి అంటే క్రీస్తుని ప్రభువుగా కలిగి ఉండాలి. ఆత్మీయంగా ఎదగాలంటే మనం చేసే ప్రతి కార్యంలో దేవునికి మహిమ చెల్లించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవదేంటంటే కన్ఫెసింగ్ అవర్ సిన్, మన పాపములను మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి దేవుడు మనకి అంతరంగంలో మనస్సాక్షినిచ్చాడు. ఎప్పుడైతే మనస్సాక్షి మనని గద్దిస్తుందో వెంటనే మనము మన తప్పిదాలను ఒప్పుకొని మనము దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి. కాబట్టి కన్ఫెసింగ్ అవర్ సిన్, పాపాన్ని ఒప్పుకునే వారంగా ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈ లోకంలో అనేక సార్లు మనం పడిపోయే స్థితిలో ఉంటాము. అంటే శోధనలకు మనం గురి అవుతాము. పాపానికి మనము పడిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మనము మన పాపం విషయమై పశ్చాత్తాపపడి దేవుని యందు మనము దేవుని రక్తంలో కడగబడినప్పుడు మనం ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే దేవుని సంఘంలో దేవుని బల్లలో మరి విశ్వాసులు పాల్గొంటారు. ఎందుకు అంటే తాము తాము పరీక్షించుకోవడానికి అది మంచి అవకాశం. మొదటి కొరింథీ 11:28లో మనం చూస్తాం. మన మన మనను మనం పరీక్షించుకొని మన దేవుని పట్ల మనము ఏదైనా తప్పు చేసినట్లయితే వెంటనే పశ్చాత్తాపపడి దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడినప్పుడు మనము ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువుని ప్రభువుగా కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచాలి. మూడవదిగా అనుదినము మనము మన తప్పిదాలను, పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడినప్పుడు మనం ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా మరి మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో ఆయనని విశ్వసించాలి. వి మస్ట్ ట్రస్ట్ హిమ్. ఆయనని సంపూర్ణంగా విశ్వసించాలి. ఆయన యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవించాలి. మరి రోమీయులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 20, 21 వచనాల్లో మనం చూసినట్లయితే మరి పౌలు అబ్రహాము యొక్క ఎగ్జాంపుల్ని అంటే ఉదాహరణ మనకు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, మరి విశ్వాసంలో ఆయన బలపడ్డాడు అని ఈ రోమీయులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 20, 21 వచనాల్లో మనం చూస్తాము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గురించి చెప్పబడ్డది. చూడండి, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుడిని ఇస్తా అని. మరి తన 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. మరి సారా కూడా ముసలి వయసులో ఉన్నది. వాళ్ళిద్దరు కూడా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు. అయితే దేవుని యొక్క వాగ్దానాన్ని అబ్రహాము విశ్వసించి ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ దేవుని యందు విశ్వాసమందు బలపడ్డాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు కానీ అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, యథార్థతను బట్టి దేవుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు తన వయసు ఉన్నప్పుడు, సారా 90 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు దేవుడు వాడికి కుమారుణ్ణి ఇస్సాకుని అనుగ్రహించాడు. అంటే వారిరువురు కూడా దేవుని యందు విశ్వాసము వ్యక్తం పరిచారు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. విశ్వాసము అంటే దేవుని వాగ్దానమందు రూఢిగా నమ్మి విశ్వాసమందు బలము నొందెను. అంటే దేవుని వాక్యాన్ని విశ్వసించాలి, అంగీకరించాలి.
విశ్వాసంలో మనం బలపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే విశ్వాసంలో అబ్రహాం వలె మనం కూడా బలపడతామో, మనం ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసుక్రీస్తుని ప్రభువుగా మనం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచాలి. మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి రక్తంలో కడగబడాలి. దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో మనం జీవించాలి. అంతేకాకుండా ఐదవది ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. ఫలభరితమైన జీవితము. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఫలిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కాబట్టి దేవుని శిష్యులు, దేవుని బిడ్డలంగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే దానికి సాదృశ్యం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాము. వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, మరి అంతేకాకుండా సాక్ష్యంలో, మరి అంతేకాకుండా మన యొక్క అనేకులకి సువార్త చెప్పడంలో, అనేకులని దేవుని యొద్దకు నడిపించడంలో మనము ఫలభరితమైన జీవితాన్ని, అంటే దేవునికి ఫలాలు తెచ్చే జీవితాన్ని మనం జీవించాలి. నిత్యమైన ఫలాలను తీసుకురావాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం అదే యోహాను సువార్త 15:16లో కూడా చెప్పబడ్డది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని నియమించి ఏర్పరచుకొంటిని అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని కొరకు ఫలభరితమైన జీవితం జీవించట ద్వారా మనం ఆత్మీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతించేవారే దేవుని యందు ఎదుగుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తుని ప్రభువుగా కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచాలి. పాపం విషయం పశ్చాత్తాపపడి రక్తంలో కడగబడాలి. దేవుని యందు సంపూర్ణ విశ్వాసంలో బలం పొందే వారంగా ఉండాలి. ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. అంతేకాకుండా అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. దేవునికి స్తుతి అర్పణ మనం అర్పించాలి అని. చూడండి, హెబ్రీ పత్రిక 13:15లో ఏముందంటే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమున ఒప్పుకొనుచు జిర్బా ఫలమును అర్పించుదుము. కాబట్టి దేవుణ్ణి మన పెదవులతోనూ మన అంతరంగంతోనూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే మనం దేవుని యందు అభివృద్ధి పొందుతాము, ఆత్మీయంగా మనం ఎదగగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. అప్పుడే దేవునిలో ఆత్మీయంగా మనం ఎదగడానికి ఆస్కారం ఉంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 7వదిగా బీయింగ్ ఒబీడియంట్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమ ద్వారా మనం దేవునికి విధేయత చూపించాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించేవాడే దేవుని యందు ఎదుగుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి అనే మాటను యోహాను సువార్త 15:10లో చూస్తున్నాము. అంటే యేసు ప్రభువుని మనం నమ్ముకున్నాము, అంగీకరించాము అంటే ఆయన వాక్యానికి మనం విధేయత చూపించాలి. యోహాను సువార్త 14:15లో కూడా ఇదే అంశాన్ని మనం చూస్తాము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలను గైకొంటారు.
దేవునికి విధేయత చూపించే వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా ఫలభరితమైన జీవితాన్ని దయచేస్తాడు. ఆత్మీయంగా మనం ఎదగగలుగుతాము. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే సౌలు అమాలేకీయుల మీద యుద్ధం చేసి సమస్తాన్ని కాల్చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే దాంట్లోంచి గొర్రెలను, మేకలను అక్కడ మంచి ధనాన్ని పట్టుకొని వచ్చాడు. కాబట్టి దేవునికి అవిధేయత చూపించాడు కాబట్టి దేవుడు సౌలుని రాజుగా తీసివేశాడు. మరి మోషే కూడా దేవుని మాటకు అవిధేయత చూపించాడు కాబట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు. బండని ఆజ్ఞాపించమంటే బండను కొట్టాడు. కాబట్టి దేవుడు ఆయనని చెప్పిందేంటంటే సంఖ్యాకాండం 20:12 వచనంలో మనం చూసినట్లయితే దేవుని దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించాడు కాబట్టి ఆయన వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. అలాగే మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లయితే మనమే ఆత్మీయంగా ఎదగగలుగుతాము. మరి కొండ మీద ప్రసంగంలో కూడా యేసు ప్రభు చెప్పారు. చాలామంది మరి నన్ను ప్రభువా ప్రభువా మేము అద్భుతాలు చేయలేదా, మేము ఆశ్చర్యకార్యాలు చేయలేదా అని దేవుణ్ణి వేడుకుంటారు. కానీ దేవుడు అంటాడు మీరెవరో నేను ఎరగను అని వాళ్ళకి చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు? వాళ్ళు అవిధేయత చూపించారు కాబట్టి. విధేయతను దేవుడు కోరుతున్నాడు. విశ్వాసులంగా దేవుని వాక్యానికి మనం సంపూర్ణంగా లోబడే వారంగా ఉండాలి. విధేయత చూపించే వారంగా ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అవిధేయత వలన మనము మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా అవిశ్వాసులుగా అవిధేయులుగా జీవించారు కాబట్టి వాళ్ళు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు అని మనం దేవుని మనం చూస్తున్నాము. కాబట్టి ఈ ఈ వచనాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎవడును ఎరగను అని అక్రములు చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అని వారితో చెప్పుదును. చూడండి, దేవుడు అంటున్నాడు ఎవరైతే విధేయత చూపిస్తారో వారే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. అవిధేయులను దేవుడు నేను ఎరగను అని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుని వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాము. అప్పుడే దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించి ఆయనలో పరిపూర్ణతలోనికి మనం ఎదగగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని ప్రభుగా కలిగి ఉండడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము. అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచుట ద్వారా దేవుని యందు ఎదుగుతాము. మన పాపాలు పశ్చాత్తాపపడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతాము. దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో జీవించడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతాము. ఫలభరితమైన జీవితం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతాము. దేవుని స్తుతించి ఆరాధించడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతాము. అనుదిన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపించడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. 8వ విషయం ఏంటంటే ప్రార్థన ద్వారా మనం దేవుని యందు ఎదుగుతాము. 1 తెస్సలోనిక 5:17లో ఎడతెగక ప్రార్థన చేయుడి అని రాయబడి ఉంది. కాబట్టి మనం దేవుని యందు ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే వాళ్ళ అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో.
42వ వచనంలో. మరి ఎడతెగక ఉన్నారు. ప్రార్థన మనము ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఎల్లప్పుడూ ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి అని దేవుని అంటే ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తాన్ని మనం ఎరుగుతాము. దేవుని నామాన్ని మహిమపరుస్తాము. దేవుని చిత్త సంకల్పంలో మనం జీవించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కాబట్టి మంచి ప్రార్థనా జీవితం జీవించడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైన జీవితం. నెహెమ్యా జీవితంలో మరి అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే వారు ఎడతెగక ప్రార్థన చేశారు. అన్ని విషయాల్లో దేవునికి మొరపెట్టి, దేవుని సహాయాన్ని పొందుకొని, దేవుని శక్తి ద్వారా జయ జీవితాన్ని వారు జీవించగలిగారు. కాబట్టి మనం కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి ప్రార్థనా శక్తి ద్వారా మనము అభివృద్ధి పొందడానికి ఆస్కారం ఉంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 9వ విషయం ఏంటంటే ప్రొక్లెయిమింగ్ హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని ప్రకటించడం ద్వారా కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతాము అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 16:15లో ఏముందంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను అందించండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే వాక్యమును ప్రకటించుడి, సమయమందును అసమయందును ప్రయాసపడుడి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. కాబట్టి దేవుని వాక్యాన్ని అన్ని పరిస్థితుల్లో అంటే అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మరి సంపూర్ణ దీర్ఘశాంతముతో ప్రయాసపడాలి, ఉపదేశించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, అంతేకాకుండా గద్దించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ప్రకటించడం ద్వారా కూడా దేవుని యందు మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాము అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. అందుకనే 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా పౌలు ఏమంటాడంటే 18-20 వచనాల్లో దేవుడు ఈ యొక్క సువార్తను అంటే రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పురిగొల్పుతున్నాడు. కాబట్టి మేము దేవుని యొక్క సత్య సువార్తని అనేకులకి ప్రకటిస్తున్నాము అని దేవుని వాక్యంలో 2 కొరింథీ 5:18-20 వచనాల్లో పౌలు మరి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానకరమైన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకి రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. చూడండి, సమాధానపరచు సువార్తను దేవుడు మాకు అనుగ్రహించాడు కనుక ఈ సువార్తను మేము నమ్మకంగా యథార్థంగా ప్రకటిస్తున్నాము. అనేకులని దేవుని వైపు మరలించడానికి ఈ సమాధానపరచు సువార్తను మేము ప్రకటిస్తున్నాము అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి. కాబట్టి యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా ఎరిగిన ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని అనేకులకి తమ సాక్ష్యం ద్వారా మరి వాక్యం ద్వారా వారిని ఇతరులకి పంచిపెట్టేవారిగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా 10వ విషయం ఏంటంటే బ్రింగింగ్ అదర్స్ టు హిమ్. ఇతరులని దేవుని వైపు తిప్పుట ద్వారా కూడా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాము. మరి దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నాము అంటే ఇతరులు దేవుని వాక్యాన్ని వినినప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును. మరి రోమిలికి రాసిన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అనేక మంది ఆ వాక్యాన్ని వినినప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. దేవుని ఆత్మ కార్యము వారిలో జరుగుతుంది. పాపాన్ని గురించిని, మరి అంతేకాకుండా తీర్పుని గురించిని, నీతిని గురించిని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు ఒప్పుదల కలుగజేసి వాళ్ళని దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఇతరులని మనం దేవుని యొద్దకు నడిపించడం ద్వారా, ఇతరులని రక్షణలోనికి నడిపించడం ద్వారా మనము ఆత్మీయంగా ఎదుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సత్య సువార్తని విని ఆయన నిజమైన మెస్సయ్య అని తెలుసుకుందో వెంటనే ఆమె పరిగెట్టుకొని వెళ్ళి, చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం, మరి వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి ఆ ఊరి వారందరికీ దేవుని యొక్క సత్య సువార్తను అందించింది. అందుకనే చూడండి యోహాను సువార్త 4:39లో ఏముందంటే, నేను చెప్పినవన్నీయు నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలో స ఆ ఊరి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ యొక్క సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువుని ముఖాముఖిగా మాట్లాడిందో, ఆయన నిజమైన లోకరక్షకుడు మెస్సయ్య అని తెలుసుకుందో, యేసు ప్రభు ఎప్పుడైతే తన జీవితము గురించిన ప్రతి విషయము తెలియపరిచాడో, ఆయన దేవుని కుమారుడు, లోకరక్షకుడు, మెస్సయ్య అని ఆమె గుర్తించడమే కాకుండా, విశ్వసించడమే కాకుండా, ఆమె పరిగెట్టుకొని వెళ్ళి ఆ ఊరి వారందరికీ కూడా సాక్ష్యం ఇచ్చింది. ఆ ఊరి వారు ఎప్పుడైతే ఆ యొక్క సమరయ స్త్రీ సాక్ష్యం విన్నారో, వారందరూ కూడా యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా విశ్వసించారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇతరులని క్రీస్తు యొద్దకు నడిపించడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా మోరల్ ప్యూరిటీ, పరిశుద్ధమైన జీవితాన్ని, మన అంతరంగంలో పరిశుద్ధతను, మరి అంతేకాకుండా మన మన అనుదిన జీవితంలో పరిశుద్ధతను, మోరల్ ప్యూరిటీ, పాపపు జీవితాన్ని, మరి సెక్షువల్ సిన్స్ని మనం విసర్జించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే మన శరీరాన్ని దేవుడు తన ఆలయంగా చేసుకుంటాడు గనక మనని మనం పవిత్రపరచుకోవాలి. మరి పాపము జీవితాన్ని జీవించడం ద్వారా మన శరీరానికి హాని కలిగిస్తున్నాము. మరి అంతేకాకుండా దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతాము. అంతేకాకుండా అది అపవిత్రంతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి మనని మనము పరిశుద్ధపరచుకోవాలి. 1 కొరింథీ 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో పౌలు ఏమంటాడంటే, మన యొక్క శరీరము దేవునిది కాబట్టి దాన్ని అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కాబట్టి దేవుడు మనకి ఆత్మీయంగా రక్షణనిచ్చాడు. కాబట్టి మన శరీరాలను అపవిత్రపరచుకోకూడదు, పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే 1 కొరింథీ 6:12-20 వచనాలు మనం చూసినట్లయితే, మోరల్ ప్యూరిటీ, నైతిక విలువలను మనం కోల్పోకూడదు, అపవిత్రమైన కార్యాలు మనం చేయకూడదు. సెక్షువల్ సిన్స్, వ్యభిచారము కానీ అపవిత్రమైన కార్యాల ద్వారా మన శరీరాన్ని మనం పాడు చేసుకోకూడదు. మనకి ఎప్పుడైతే మనము మరి వ్యభిచారంలో జీవిస్తామో అప్పుడు ఏమవుతుందంటే, మనం యేసు ప్రభుతో ఐక్యపరచబడ్డాం కాబట్టి మనం వ్యభిచారం చేయడం ద్వారా మనము మరి ఆ వ్యభిచారిని యేసు ప్రభుతో ఐక్యపరుస్తున్నట్లు. మరి అది అపవిత్రత కలుగజేస్తుంది గనక మన జీవితాన్ని మనం పవిత్రపరచుకోవాలి. నైతిక విలువల్లో మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వ్యభిచారమైన, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. శరీరానికి, మనసుకి, మరి హృదయానికి, మన అంతరంగానికి అపవిత్రాన్ని అంటకుండా చూసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసిని దేవుడు
తన ఆలయంగా చేసుకొని తన పరిశుద్ధాత్మను తనలో నివసింపజేస్తాడు గనుక మనం పవిత్రంగా కాపాడుకొని దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు మనం ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చివరిగా మనం చూసుకున్నట్లయితే బై యూనిటీ అంటే ఐక్యత వలన మనం ఇతర విశ్వాసులతో కూడా ఐక్యపరచబడ్డాము. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఇతర విశ్వాసులతో మనం సహవాసం చేయాలి. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసిని దేవుడు తన ఆత్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క సంఘం అనే శరీరంలో మనం జతపరిచాడు. మరి 1 కొరింథీ 12:13లో మనం మనం చూస్తాం. ఒకే శరీరంగా మనం చేయబడ్డాము. కాబట్టి యేసు ప్రభు శరీరంలో జత చేయబడిన వారము మనము ఐక్యతలో నివసించాలి. ఇతర విశ్వాసులతో మనం ఐక్యపరచబడ్డాం. యేసు ప్రభుతో ఐక్యపరచబడ్డాము. ఇతర విశ్వాసులతో కూడా ఐక్యపరచబడ్డాము. కాబట్టి మనము ఐక్యతతో నివసించాలి. పరిశుద్ధతలో నివసించాలి. అంతేకాకుండా దేవుడు మనకిచ్చిన ఆత్మీయ వరాలను ఇతర సంఘ అభివృద్ధి కోసమై మనం వినియోగించాలి. అంటే ఇతర విశ్వాసులని మనం ఆత్మీయంగా పురిగొల్పడానికి దేవుడు మనకిచ్చిన ఆత్మీయ వరాన్ని ఉపయోగించాలి. మనము ఇతరుల ద్వారా మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. మన ద్వారా ఇతరులు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. మరి దేవుడు ప్రతి విశ్వాసికి ఆత్మీయమైన వరాన్ని అనుగ్రహించాడు. 1 కొరింథీ మరి 12 అధ్యాయం 7వ వచనం నుంచి 11 వచనాలు, మరి అలాగే రోమీల్కి రాసిన గ్రంథం 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు, మరి అలాగే మరి మరి వే మరి ఇతర ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు, ఇవన్నిట్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఆత్మీయమైన వరాలను మనకు అనుగ్రహించాడు గనక ప్రతి విశ్వాసికి దేవుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చాడు గనక ఆ వరాన్ని మనము సంఘంలో వినియోగించి ఇతర విశ్వాసులని మనం బలపరిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే 1 పేతురు 4వ అధ్యాయము 10-11 వచనాల్లో దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వకర్తులై ఉండి ఒకరికొకడు కృపావరమును పొందిన కొలది ఒకరినొకరు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుములకు మహిమయు ప్రభావము ఆయనకుండునుగాక. ఆమెన్. మరి మనం చూసినట్లయితే దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడిన విశ్వాసులు ఒకరినొకరు ఆత్మీయంగా అభివృద్ధిలోనికి నడిపించడానికి దేవుడిచ్చిన కృపా వరాలను వినియోగించాలి. మరి బోధించే వరాలను దేవుడిచ్చాడు. అంతేకాకుండా పరిచర్య వరాలను కూడా ఇచ్చాడు. టీచింగ్ అండ్ సర్వీస్ 2 రకాల వరాలను దేవుడిచ్చాడు. కాబట్టి బోధించినప్పుడు దేవుని వాక్యాన్ని ఉన్నట్లు బోధించాలి. ఒకవేళ దేవుడు పరిచర్య వరాన్ని ఇస్తే దేవుడిచ్చే కృపను బట్టి ఆ పరిచర్యను మనం చేయాలి. ఈ విధంగా దేవుని సంఘం అనే శరీరంలో చేర్చబడిన విశ్వాసులు ఒకరినొకరు దేవుడు అనుగ్రహించిన ఆత్మవరాల ద్వారా ఒకరినొకరు ఆత్మీయ అభివృద్ధిలోనికి నడిపించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు రక్షించి తన బిడ్డగా చేసుకున్నాడంటే మనం ఆత్మీయంగా ఎదగాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుని యందు ఆత్మీయంగా ఎదగాలి అంటే మరి దేవుడు కోరిన గుణలక్షణాలను మనం కలిగి ఉండాలి. మరి యేసు ప్రభు యొక్క మహిమార్థమై మనం జీవించాలి. మరి యేసుక్రీస్తుని ప్రభువుగా కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో ఆయనను మహిమపరచాలి. మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి. విశ్వాసంతో జీవించాలి. ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. దేవుని స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి.
దేవునికి ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. దేవుని యందు దేవుడు మనల ప్రేమించి రక్షించాడు గనక, ఆయన ప్రేమను బట్టి ఆయనకు విధేయత చూపించాలి. మరి ప్రార్థనా సహవాసంలో మనము ఎదిగే వారంగా ఉన్నప్పుడే మనం దేవుని యందు ఎదుగుతాము. వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. ఇతరులని దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉండాలి. నైతిక పరిశుద్ధతను మనం కలిగి జీవించాలి. అంతేకాకుండా సంఘ ఐక్యతలో ఒకరినొకరం మనం ప్రేమించుకొని దేవుడిచ్చిన ఆత్మవరాలను ఇతరుల ఇతరుల ప్రోత్సాహమును బట్టి ఇతరులని బలపరచడానికి, ఇతరులను ఆత్మీయంగా పురిగొల్పి, ఆత్మీయ అభివృద్ధిలోనికి నడిపించడానికి మనం వాడినప్పుడు, మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, ఈ గుణలక్షణాలను మనం కలిగి ఉండి, ఆత్మీయంగా ఎదిగి దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా, ఆయన కృపా మహిమకు కీర్తి తెచ్చే వారంగా మనం ఎల్లప్పుడూ జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేసి, మనమందరం కూడా ఆత్మీయంగా ఎదిగి, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, అనేకులని దేవుని సంఘం అనే శరీరంలో జతచేసి, దేవునికి ఘనత, మహిమ ఎల్లప్పుడూ తెచ్చేవారంగా ఉండి, దేవుణ్ణి మహిమపరచాలి అని, ఆత్మీయంగా ఎదుగుతూ మనము మన ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించాలి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, అలాంటి కృపను, దీవెన, ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.